హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో డార్లింగ్ సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉంది? ఏదో అలా 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 అనిపించింది. సాంగ్ అయితే నాకు నచ్చలేదు బ్రో, వాస్తవం చెప్పండి. మ్యూజిక్ సరిగా లేదు బ్రో. లిరిక్స్ అయితే కొంచెం ఓకే కానీ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారంట. సో లిరిక్స్ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. లిరిక్స్ అయితే ఓకే కానీ మ్యూజిక్ అయితే నాకు అయితే నచ్చలేదు బ్రో. సో తమన్ గారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారా? చాలా డిసప్పాయింట్ అయిపోయాను బ్రో, నిజంగా చెప్తున్నా. లిటరలీ డిసప్పాయింట్. ఏదో ప్రభాస్ గారి లుక్కులు చూస్తుంటే ఏమంటారు మన అప్పట్లో ఉన్న ప్రభాస్ని, అంటే ఈ వింటేజ్ ప్రభాస్ని చూసినట్టు అనిపించింది. కానీ ఏదో ఏఐతో డ్యాన్స్ చేయించినట్టు ఆ డ్యాన్స్ లేనిది, ఆ కొరియోగ్రఫీ నాకు సరిగ్గా నచ్చలేదు కొన్ని కొన్ని చోట్ల. ఆ తర్వాత ఇక మ్యూజిక్ అయితే తమన్ గారు మీరు అఖండాకి 2కి ఇస్తుంటే పొగిడానండి. అంత హైప్ అక్కడ ఉన్నారు, మీరు సప్పని కింద పడిపోతున్నారు. తమన్ గారు మీరు జాగ్రత్త అండి, ఈ సినిమాకి అయితే ఇవ్వండి. లేకుంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని ఎట్లా పొగుడతారు, కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే నా టెర్రరిస్ట్ కన్నా హీనమైన వాళ్ళు మా వాళ్ళు అయితే. చెప్తున్నాను కదా, ఖచ్చితంగా భారీ గొడవ జరగబోతుంది. తమన్ గారు సాంగ్ మంచిగా ఇవ్వాలి. నాకు ఈ సాంగ్ నచ్చలేదు. నాకు ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల్లో ఇంకో మంచి సాంగ్ని నేను కోరుకుంటాను రాయసాబ్ నుంచి. ఓవరాల్ గా మీకు ఏమి నచ్చలేదు బ్రో? లిరిక్స్ నచ్చలేదా? మ్యూజిక్ నచ్చలేదా? మ్యూజిక్ నచ్చలేదు బ్రో. మ్యూజిక్ చాలా స్లోగా ఉంది. రాజా సాబ్ కిలియో అక్కడే బాగుంది, ఆ తర్వాత ఎక్కడా బాగాలేదు. ఎక్కడ బాగాలేదు బ్రో, అసలు నిజంగా చెప్తున్నా. లిటరల్లీ చూస్తుంటే ఏందిరా అని అసలు ప్రభాస్ అన్న సాంగే వింటున్నానా, ఏంది తమన్ కొట్టిన మ్యూజిక్కే వింటున్నానా, రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసిన సాంగే చూస్తున్నానా అనిపించింది. కానీ ఎక్కడ లేదు అసలు, అది ఎక్కడా లేదు నాకు ఎందుకో కానీ. సో ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓకే ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బ్రో చెప్తున్నాను, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే నేను ఆయనకి చాలా సినిమాలుగా చెప్తున్నాను. ఈవెన్ నేను ఆదిపురుషుకి కూడా ఆయన పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తాను. ఎందుకంటే ఆయన మాకు స్క్రీన్ మీద 6 అడుగుల అందం స్క్రీన్ మీద కనబడాలి. మా పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఖచ్చితంగా ఆయన చాలామంది సింగిల్స్కి ఇన్స్పిరేషను. అట్లాంటి ఆయన స్క్రీన్ మీద కనబడడం మాకైతే చాలా హ్యాపీ, మా పర్సనల్గా మాకు హ్యాపీ. బట్ మాకు సాంగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. మా ప్రభాస్ గారిని ఇంకా మంచిగా చూపించి, మా ప్రభాస్ గారితో ఇంకో మంచి సాంగ్ మంచి మ్యూజిక్తో ఇంకో సాంగ్ రావాలని కోరుకుంటున్నా, అంతే. సో మారుతి గారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఈ మూవీ మీద. సో ఈ సాంగ్ ఎందుకు బాగాలేదు అంటున్నారు? చెప్తున్నా కదా, సమ్ టైమ్స్ కాన్ఫిడెన్స్ విల్ బి డౌన్ ఫాల్. అట్లాంటిది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇంకా డౌన్ ఫాల్కి తీసుకెళ్తుంది. నీకు కాన్ఫిడెంట్గా ఉన్నావు అనుకో, అదే డౌన్ ఫాల్కి పడేస్తుంది ఈ రోజులో. అట్లాంటిది ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఎత్తి నేలకు గుద్దేస్తుంది. సో ఓవర్ కాన్ఫిడెంట్ లేకుండా స్టోరీలో ఉందేమో బ్రో గ్రిప్, కానీ సాంగ్లో అయితే నాకు గ్రిప్ ఎక్కడా కనబడలేదు. నేను చెప్పేది అదే. స్టోరీ పరంగా ఆయన స్టోరీ రాశారు, ఆయన ఇది రాశారు కాబట్టి స్టోరీ పరంగా ఆయనకి ఇప్పుడు రీసెంట్గా నేను ఒక సినిమా తీసిన, నా సినిమాకి నా కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఆయన సినిమాకి ఆయన కాన్ఫిడెన్స్ ఓకే. బట్ సాంగ్స్ పరంగాను, తర్వాత కొన్ని సీన్ల పరంగాను కూడా చూసుకోవాలి, అదైతే ఖచ్చితం. ఎందుకంటే సాంగ్స్ ఆయన చేతిలో ఉండేవి కావు, కొరియోగ్రఫీ ఆయన చేతిలో ఉండేది కాదు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ అంటే మన డిఓపీలు, సినిమాటోగ్రఫీ ఆయన చేతిలో ఉండేది కాదు. ఇట్లాంటివి కూడా ఆయన చూసుకోవాలి. ఎడిటింగ్లు అవి చాలా ఉన్నాయి. ఎడిటింగ్ ఏదో చిన్నపిల్లలు చంద్రు రాక్షసాలు చేసినట్టు చేసేశారు. అట్లాంటిది కాకుండా ఒక ఎడిటింగ్ కూడా చాలా మంచిగా. సో నాకు ఎడిటింగ్లో కొన్ని పాటలు నచ్చినాయి బ్రో. ఒక్కొక్క పాటలు వింటే సాంగ్ బాగుంది, కానీ కలిపి వింటే బాగాలేదు. పాటలు నచ్చినాయి. ఎట్లా మధ్యలో ఈశ్వర్ లుక్కు, బిల్లా లుక్కు, మిర్చి లుక్కు అట్లా అనిపించింది. ఎనీవేస్, డల్లింగ్ ఫ్యాన్స్ ఎవరు అట్టవ్వకండి. సాంగ్ అయితే ఈవెన్ మా ఫ్రెండ్స్లో చాలామంది చెప్పారు, ఫ్యాన్సే చెప్పారు, మా సాంగ్ అయితే లోగా ఉంది అని చెప్పారు. ఎనీవేస్, డల్లింగ్ అయితే ఒక సినిమా అయితే హిట్ అవుతుంది. సినిమా హిట్ కాదని చెప్పేసి మనం ఎక్కడ ప్రచారం అవసరం లేదు, సినిమా హిట్ అవుతుంది. సో సాంగ్లో ఇంకేమైనా చేంజెస్ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోవాలని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటాను. రాజా సాబ్ మీద తమన్ గారు తమన్ అంత పెట్టలేదు. అటు అఖండ మాయలో పడిపోయాడు ఆయన. అఖండ మాయలో ఉన్నాడు, ఇంకా అఖండ తాండవమే ఆడుతుంది ఆయన ఒంట్లో. కానీ ఇటు రాజాసాబ్ ఉన్నాడు అని చెప్పేసి మర్చిపోయాడు ఆయన.